ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. విశ్వాస ఉన్నాయి. నమస్తే అండి, నా పేరు మౌదాలి. నేను మజ్లిస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నరసరావుపేట. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం వెనక వాగు పోరంబోగు ములకలూరు నరసరావుపేట నుంచి పక్కనే ఉన్నటువంటి విలేజ్ ములకలూరులో దాదాపుగా 20 అడుగుల లోతున పొక్లైన్లు 2-3 పొక్లైన్లు పెట్టి దాదాపుగా పదుల సంఖ్యలో పెద్ద పెద్ద లారీలు పెట్టి మట్టి తవ్వుకొని అమ్ముకుంటా ఉన్నారు. ఈ రకంగా మట్టి మాఫియా చేస్తున్నా గానీ మీడియా సమక్షంలో ఇక్కడ డైరెక్ట్ గా స్థలంలోకి వచ్చినా గానీ లెక్క చేయకుండా మాకే ఫోటోలు తీస్తూ ఎవరు మీరు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు. మీడియా సోదరులు కూడా బెదిరిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మట్టి మాఫియా. అలాగే ఈరోజు చూసుకుంటా ఉంటే 20 అడుగుల దాదాపుగా లోతుగా తవ్వుతా ఉన్నారు. రేపటి రోజున వర్షాభావంతో ఎక్కువయ్యి ఎవరైనా ముసలోళ్ళు ముత్తుకోళ్ళు పొలాలకు వచ్చే వాళ్ళు జారి పడితే వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ డైరెక్ట్ గా మా కళ్ళ ముందు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు లైవ్ లో తవ్వుతున్నారు. మేము వచ్చామన్న భయం కూడా లేకుండా తవ్వుతా ఉన్నారు. ఈ రకంగా కలెక్టర్ గారికి 2 సార్లు ఫోన్ చేశారు, లిఫ్ట్ చేయలేదు. అలాగే ఆర్డీఓ గారికి ఫోన్ చేసి లిఫ్ట్ చేశారు. నేను సెలవులో ఉన్నాను చెప్పారు నరసరావుపేట ఆర్డీఓ గారు. ఎంఆర్ఓ గారికి పంపిస్తా అని చెప్పి అన్నారు. మరి అధికారులు మాత్రం ఏం చేస్తున్నారు అనేది నాకు అర్థం కాని పరిస్థితి. ఆయన మొద్దు నిద్రలో ఉన్నారు అధికారులు అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా యథేచ్ఛగా 20 అడుగుల రోజులు తవ్వుతా ఉంటే మట్టి తవ్వుకొని అమ్ముకుంటా ఉంటే నరసరావుపేట ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాం ఎంఐఎం పార్టీగా. అలాగే ఈ మట్టి మాఫియాపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని చెప్పి మజ్లిస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం.